పవర్ఫుల్ గా ఢీ కుదిరింది, కలర్ఫుల్ గా జోడీ కుదిరింది, సక్సెస్ఫుల్ గా పెళ్లి కామెడీగా కుదిరింది. అందుకే ఆరో మాట లేకుండా ఏడో కంటికి తెలియకుండా 7 అడుగులు వేసేస్తున్నారంట. మరి నేను కూడా మరో మాట లేకుండా, మీరు కూడా మరో అడుగు వేయకుండా చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. నమస్కారం. నా పేరు పండు. మొసలే పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనివ్వు కదా. రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీర్, పెళ్లి కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్లి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు, మరి కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను? నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షంతలు వేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టుంది. ఓకే. సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నావు, అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట. అన్న ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్లో తెలుసు దాని గురించి. అందుకే సమయస్ఫూర్తి ఉండాలరా మనకి. సమయస్ఫూర్తి అంటే ఏంటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? A+B హోల్ స్క్వేర్ చెప్పన్నా. ఏస్కో ప్లస్ బీస్కో వేసుకోనా అది A² + B² + 2AB. ఓరా బాబు, మార్చారా? అన్న నాకు ఇంకో డౌట్ ఉందన్న. ఏంటది? ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటే ఆ సంవత్సరాన్ని ఏమంటారు? లేపు సంవత్సరం. లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీప్. ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటాక ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. మరేం ఆడాలి? అమ్మా నాన్న ఆట ఆడాలి. ఇవన్నీ ఎందుకులే కానీ ఆ పెళ్లి కుదిరేదమ్మా. పల్లకి పెట్టారా? నా కోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పుల్లకి పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీర్, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను.
ఎక్కడరా అది? మీరేదో చేశారు కదా, ఒక లవ్ సింబల్ బ్లాస్ట్ లో తీసుకొని వస్తా, మీరు చూసుకుంటూ ఉండండి. ఇదిగో ఇలాంటివి వద్దు చెప్తున్నా. రష్మి, ఆ సూర్యరశ్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటారు. ఇదిగో అమ్మో, నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు. సూర్యరశ్మి అంటే పగలా ఉంటది, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్. పల్లితెరలో దూసుకుని నన్ను అది బల్లితెర కాదమ్మా, బుల్లితెర. నీకు దండం పెడతా తల్లే. ఆది గారు, మీరు కూడా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుస్తున్నారు. కింద పరిచానా నేను? కించపరిచానమ్మా తల్లో. సుధీర్, ఏం చూస్తున్నావు? అడుగు. 10:30 అయింది ఏంటి మరి? 10:30 అయింది ఏంటి మరి? నన్ను కాదు, ఆయన అడుగు. ఏంటి ఈయన? బాగుండదేమో సరే ఎవరో ఒకళ్ళే. అరే 10:30 అయింది ఏంటి మరి? ఆవిడ అడగమంది అది కాదయ్యా, గట్టిగా అడుగు అంది. 10:30 అయింది ఏంటి మరి? ఓడి అబ్బా అది కాదురా, వార్నింగ్ ఇవ్వమంది. 10:30 అయింది ఏంట్రా ఉందా? వీడు 10:30 దగ్గర ఆగిపోయాడు రా బాబు. జోడి అంటే అలా ఉండాలి. నువ్వు బీడీ లాగా ఉంటే మన జోడి ఇలాగే ఉంటది. నువ్వు కూడా తింటే కొంచెం బాడీ బాగుంటది. నువ్వు ఒక్కడివే ఇలా అంటావు తెలుసా? నాకు సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారు ఆయన మూవీలో. ఇచ్చాడా? మరి ఏ పచ్చ నూరుతున్నావు అందులో? మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతాను నేను. రండి కూర్చుందాం. బాబు, ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండమ్మా. ఓహో ఇలా కాదు స్వామి, ఒకళ్ళు ఇంకొకరి మీద పెట్టండి. ఒకళ్ళని ఇంకోళ్ళ మీద. ఓహో ఓరే మీ దుంపదేగా, నువ్వు ఈ అమ్మాయి మీద పెట్టు, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టు. పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తే కదా, దాని తర్వాత గురించి ఎప్పుడు. బాబు, ఆ బిందులో రింగులు తీయండి అమ్మా. దానిలో మనం చేపెట్టి తీయాలా? లేదమ్మా, స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా దిద్దు. నిన్ను తగలయ్యా, పెట్టు, చేయి పెట్టు. హే, రింగ్ నీకు దొరికితే నాకిచ్చావేంటి? నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని. నెక్స్ట్ 7 అడుగులు వేద్దామా? అది ప్రశాంతంగా ఉంటది. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మా ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి. అరుంధతి నక్షత్రం ఏడుంటది? అన్నా, ఎంత మందికి 2 చుక్కలు చూపించలేదు, ఈ ఒక్క చుక్క చూపించలేవా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనం మెయిన్ ఘట్టానికి వెళ్ళాలి. నెక్స్ట్ మరి శోభనమే. అదే రెడీ దానికే. తొందరపడక నాన్న, ఇదే చివరి ముహూర్తం. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. మాకు తెలుసు, ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట. ఇరగ్గొడేసి- ఈ ముహూర్తం వల్ల నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. బావయ్యో, బంతులాడవయ్యో, ఈ రాత్రి సంకురాత్రిరయ్యో. రే తమ్ముడు, నాకు ఎందుకో శోభనం అంటే కొంచెం సిగ్గేస్తుంది. నీకా సరే రెడీ. రష్మి, నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో. నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు, నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను. ఇదిగో గుండె పగులుద్ది. ఆ? బాబు ఎవరమ్మా మీరు? మమ్మల్ని క్షమించండి, మేము ఆర్కెస్ట్రా ట్రూప్ అండి. ఇక్కడికి వచ్చారంటే యాక్చువల్లీ పెళ్లిలోనే వాయించాలి, రావడం లేసు అయింది కాబట్టి మేము ఎలా డబ్బులు తీస్తున్నాం కాబట్టి వాయించే వెళ్తామండి. అరే ఇక్కడ కాదురా బాబు, డబ్బులు తీస్తున్నాం కాబట్టి ఉన్న చోట వాయించి వెళ్తామండి. హలో, ఏ ఊరు మంది? మీరు
ఎలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అవును. మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ, ఓకేనా? ఓకే అండి. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో. ఏదన్నా చేస్తా, కాశ్మోరాను పోవైపోరాను అందరినీ. దీపిక, ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తు పెట్టుకోవాలి. పైన పట్టారో లోనలుంటారో. సుధీర్, రేపు మార్నింగ్ లేగానే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వెవ్వరో నేనెవ్వరో. ఏమే దీపిక, ఇప్పుడు అది కాదు, ఈ శోభనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతన్నాడు ఇంతన్నాడే. ఏంటయ్యా వీళ్ళు సాగు కొడుతున్నారు? రే మీరు వెళ్ళిపోండి. ముహూర్తం అయిపోయింది. ఏంటి ముహూర్తం అయిపోయిందా? అయిపోయింది. అరే బాబు, ఇంతవరకు టచ్ చేయలేదండి మేము. అయితే 6 నెలల వరకు. 6 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నామా? ఛీ, ఛీ, పద పెళ్లి. అట్లీస్ట్ ఏమైనా చిన్నదేమైనా ఉందా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదేమైనా ఉందా? పోరా. అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాన 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 నీలాకాశంలోన. తమ్ముడు ఆ, ఓ పని చేయాలి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి లేడీ గెటప్ వేసుకున్నా. లేడీ గెటప్ వేసుకున్నా. అరే తమ్ముడు, ఆవిడేదో ఇదేదో బాగుంది, నువ్వు లేడీ గడ్డ వేసుకొని రావచ్చుగా. ఏంటి పండగ లేకున్నా పండగలా ఉంది ఈ రోజు జబర్దస్త్ లో. నిజమే నిజమే. రష్మి అండ్ దీపిక రావటం చాలా కలర్ఫుల్ గా ఉంది. వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. నిజంగా చాలా కళగా అనిపిస్తుంది. అండ్ స్కిట్ మాత్రం అది సుధీర్ మ్యామ్. ఎన్నిసార్లు చేసినా కూడా నీ ఇది ఎక్కడ బోర్ కొట్టట్లేదు తెలుసా. మామూలుగా ఒకే టైప్ ఎవరైనా చేస్తే చూడలేము ఒక 4-5 స్కిట్ల తర్వాత. కానీ ఇయర్స్ టుగెదర్ నీ మీద ఎన్నిసార్లు వేసినా అది పేలుతూనే ఉంది. అండ్ నీ ఎదురుగా రష్మి అంతే అమాయకంగా ఇన్నసెంట్ గా నవ్వుతూ ఏం తెలినట్టే ఉంది. చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందో స్టేజ్ స్కిట్ గాని. రష్మి దీపిక ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు. దొరబాబును శాంతి సాంగ్ సెలక్షన్ అసలు ఎక్స్ట్రానరీ. అంతన్నాడు ఇంతన్నాడే హై బరాది. ఎక్స్ట్రానరీ సాంగ్ సెలక్షన్, సూపర్. ఒకే పుస్తకాన్ని 10 భాషల్లో ముద్రిస్తే భాష మారుతుందే గానీ భావం మాత్రం మారదు. అలాగే మన చంద్ర స్కిట్లు ఎన్ని మార్చినా సత్తిపండు బాధ మాత్రం తీరదు. అలా సత్తిపండుని యాజ్ యూజువల్ హింసిస్తూ మనల్ని యాజ్ యూజువల్ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ. నువ్వు నాన్న చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తారు, పద ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాన్న. బాబు చూసావా, ఏ కొడుకైనా నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావా బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చేత కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కానీ నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటుంది. నీకున్న మెంటాలిటీ ఈ నా కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదులే. లోపలికి పద. తర్వాత నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాపం. పేపర్ ఈ రోజుదేనారా ఇది? నరసింహ, అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిడ్ని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది. టోటల్ బాడేమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుందేంటి? లోపలికి రా. వస్తారు పోరా నువ్వు. ఎదవా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? డూప్లికేట్ పేరు చెప్పారు. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడిన తమ్ముడు ఏంటండి, ఆ ఎదవా నా కొడుకు. కొడుకా? చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. సారేం చేస్తుంటారో? ఇంకెక్కడ సారు, ఆయన పోయి 25 ఏళ్ళు అయింది. ఇంకేం కావాలి
ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడికి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఏదవా చిన్నప్పుడేమో కాళ్ళకు అడ్డం పడతావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావురా నువ్వు. అరే కడుపు నిండోడికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో. ఈ వయసులో ఆకలి మందగించాలి. వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది, ఆ మాత్రం సాయం చేసుకోలేమండి. సర్లేండి. మా ఆవిడ వడియాలు వేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సాయం పడేవాడిని. ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్. ఒట్టు ఒట్టు. సిగ్గే. ఉషారాణి గారు ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి లేండి. అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు. ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. నాన్న మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికెళ్ళు. ఉషారాణి గారు మధ్యలో ఎన్ని శనిగ్రహాలు వచ్చినా నాన్న లోపలికి రా. మొత్తం మ్యాటర్ చెప్పనివరా? ముందే తింగర్ దానిలో ఉంది, ఏం అర్థం అవట్లేదు దానికి. దానికి అడ్డపడతాడు. ఉషారాణి ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం అంటున్నారండి. ఆ శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే. జగన్నాథం గారు మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగర్ మొఖం ఉంది. ఏం చేస్తున్నా నాన్న నువ్వు? ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. రే మీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను రా. నా జీవితంలో తిరిగి చూసుకుంటా నువ్వు నా వృద్ధపు పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, వాళ్ళంతా నొప్పి, కూరగాయలు నేను తేను, నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే, ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? ఇదిగోండి టాబ్లెట్. పిలు బాబు మీ అమ్మకి. ఏమైనా అవసరం ఉంటే పిలు బాబు, నేను వస్తా. అలాగేనండి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసిరమ్మంటే ఒళ్ళు నొప్పు ఆ నొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు. పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనా? సరసమాడితే తప్పు కానీ సాయం చేస్తే తప్పేంట్రా? అరే పక్కోడుకు నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా. అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న నాకు. ఏదో ఎప్పుడుందని. జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఉషారాణి గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్ళి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండుకి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. నాన్న ప్లేట్ లో అన్నం పెట్టా, వచ్చి తినురా. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటి మాటికి నువ్వు దొబ్బకు లోపలికెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. రామా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి నాన్న? ఎవరు రామా అనుకునే వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి వీడి కడుపును పుట్టించేవాడు దేవుడా. ఈ తెలుపు ఒకటి పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకే రావాలా? 4 లాగి రావచ్చుగా. సోకులు ఎక్కువైనాయి. తలకి రంగు వేసుకుంటున్నావేంటి నాన్న? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా, మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య రావడం నాకు నచ్చలే. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావు, నేను నీ కడుపున పుట్టలే. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే.
ఏంటిది ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది నాకేం అర్థం ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే. మార్కెట్కి వెళ్ళొస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దామంటేనే వద్దురా అనేదానివి అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులు వేసుకుని ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయిని చెప్తుందిరా. కొన్నిటికి కారణాలు ఉండవు నరసింహ. నోట మాటే రాని మా అమ్మ పొయిటిక్ గా మాట్లాడుతుంది. నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి వద్దు నాన్న ప్లీజ్ నాన్న వద్దు. నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు. నేను నిన్ను ఎందుకు అడ్డుకుంటున్నానో నీకు తెలుసు. నీకు దండం పెడతానన్న ప్లీజ్. ఎవరి కోసం ఎవరు ఆగరు. వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తరువాత మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి ఇంద్రసేన రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చు కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా? సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా? అరే బాబీ ఇదే నేనట్లా చెప్పేది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని. నువ్వేమన్నావు? తండ్రిని ఉంచుకోలేను నువ్వేం కొడుకురా అన్నావు. మీ నాన్న ఇలాంటి తెలియకన్నాను రా. మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా, దండం పెడతా. జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకి మొత్తం అడ్డు వస్తే ఆ మొత్తం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాగ్ బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళ ఇద్దరు మాకొద్దు. నీ ప్రేమ కట్టు వచ్చింది కులం మతం కాదురా, నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు. అరే పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ. అది చిగురించి వ్రతవృక్షమై మణికొండలో మర్రి చెట్టంత అవుతాని మాష. మీ అమ్మని తీసుకెళ్ళి లోపలికి. నా ప్రేమ నా పాటే వినరావా. మీ చిన్నోళ్ళు ఉన్నారే మా పెద్ద ఎప్పుడు మా పెద్దోళ్ళ ప్రేమ ఎప్పుడు నువ్వు ఊరికెళ్ళు. నేను ఊరికెళ్ళరా, నేను ఊరికెళ్ళరా రే బాబుజీ. నేను ఊరికెళ్ళనంటే వెళ్ళను. నేను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళరా, వెళ్ళనంటే వెళ్ళను. వెళ్ళను, ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళను. ఎత్తుకెళ్ళండి. ఎత్తు. నేను ఊరికెళ్ళరా, ఇక్కడ ఉంటా. మన సత్యపండు రాగానే డౌట్ పడ్డాడంటే వీడేమో ఉండని అనగానే నీకు ఇప్పుడు తెలియదు అన్న. నాకు తెలియదు ఏదో ఉంటది ఇలాంటిదని. చాలా ఇల్లు చేశారు, సూపర్. పీక్స్ ఏంటంటే మీ చిన్నోళ్ళు ఉన్నారు అన్నది. రోజా గారు చాలా బాగుంది. ఆ సత్యపండు అండ్ చంద్ర టైమింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ఆయనకి అనుభవం వాళ్ళ నాన్న గురించి కాబట్టి. అసలు అర్జున్ రెడ్డి అనగానే బ్లాస్ట్ అయింది ఫుల్ గా. సూపర్ సూపర్. మన సుధీర్
సుధీర్ వాళ్ళు ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టారు. ఇంతకీ ఆ ట్రావెల్ ఏజెన్సీ ఎక్కడ తీసుకొని వెళ్తారు, ఎవరిని తీసుకొని వెళ్తారు, ఎలా తీసుకొని వెళ్తారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడి గారి సుధీర్ along with his team. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి, అక్కడికే అక్కడికే. తొందరగా కానీ ట్రావెల్స్ వచ్చింది. ఏమొచ్చింది? తొందరగా కానీ ఆది పెట్టాడు తొందరగా కానీ. సో మా ట్రావెల్స్ లో మామూలుగా ఏదో వైజాగ్ నుంచి హైదరాబాద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఏదో ఇండియా నుంచి అమెరికా కాదండి, అంతకు మించి సరంగాల్ యూనివర్స్ మొత్తం మా ట్రావెల్ ఏజెన్సీ. అంటే మేము మూన్ మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్ మీద తీసుకెళ్తాం అనేది గ్యారంటీ. తిరిగి రావటం తెలీదు. మన కార్డు అమ్మాయి ఎవరున్నారు మనకి. హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనకి డబ్బులు ఇవ్వాల్సిన ఇక్కడే ఉన్నాడు. నెక్స్ట్ అది కదా. ఓకే, మన డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నాడు. పదండి. ఒమిక్రాన్ గురించి న్యూస్ వచ్చింది. ఏమైంది? అది న్యూస్ పేపర్ చదువుకోవాలి. కూర్చుంటే చదువుకో మొక్క మిగిలింది కదా చదువుకే. డబ్బులు ఇవ్వాల్సిన ఆడే ఎందుకలా కొడుతున్నారు? డబ్బులు ఇవ్వాలి మాకు. ఇవ్వాలా? ఒక్క నిమిషం ఆగి. ఇదిగా మాకు ఇవ్వాల్సిన 1000 కాదు, 5 లక్షలు ఇవ్వాలి. మీ మొక్కలు చూస్తుంటే 1000 తీసుకునేలా కనిపిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలి మాకు. 5 లక్షలా? దేనికి? మాది ట్రావెల్ ఏజెన్సీ. మాతో పాటు ట్రిప్ కి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు సగం, మీద సగం ఇవ్వలేదాడు. 5 లక్షలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళావా, ఢిల్లీ వెళ్ళావా, బ్యాంకాక్ వెళ్ళావా, అక్కడికి అమెరికా వెళ్ళావా? హలో, అక్కడెక్కడ కాదు, మరి చంద్రమండలం. చంద్రమామ బాబే. నన్ను కూడా తీసుకెళ్తారా? చందమామే కాదు, అవసరమైతే స్వర్గం నరకం కూడా మేము తీసుకెళ్తాం. స్వర్గం అంటే ఇప్పుడు మనుషులు చనిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా. అదేంటి మా ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు? శ్మశానం తర్వాత బేసికల్ స్వర్గం నరకం అంటారు కదా. వాళ్ళు మన ట్రావెల్స్ దగ్గరికి వస్తారు, మనమే తీసుకెళ్తాం. మీ ట్రావెల్స్ ఏంటి? అబ్బా ఎక్కడికి? మీరిద్దరు వెళ్ళినప్పుడు చెప్తారు, నేను చెప్పను. చంద్రుడికి వస్తారు కదా. వచ్చేస్తాను. పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్ అంటే ఏంటది? సరే, ఫోటో ఉందా? ఫోటో ఉంది. 10th పాస్ అయ్యారా? సరిపోయింది. 10th పాస్ అవడానికి పాస్పోర్ట్ సంబంధం ఏంటది? ఏమండి, ఇప్పుడు 10th పాస్ అయ్యారు కదా, అందులో పాస్ ఉంటది. మీ దగ్గర ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ వచ్చింది మీకు. మీరు పైకి వెళ్ళాలంటే మరి ఒక 2 లక్షలు అయితే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి కదా. 2 లక్షలా? మన ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో వెళ్తాం. ఓకే ఆయనకి ఇవ్వండి. ఇదిగండి. కూర్చో, కింద మంట వస్తుంది. ఒక్క నిమిషం, మంట వస్తున్నారు కదా, మొక్కజొన్న గడ్డలు తెచ్చుకున్నాను, కాల్చుకుంటాను. రాకెట్ లో పైకి వెళ్తది, తాగితే కొంచెం రిలాక్స్ పడుకోవచ్చు, వెళ్ళిపోతాం చంద్రబాబు. ఆయన అంటే అప్పుడు రెడీ అయిపోయాడు. దానికి కాదు, డింగి చెక్క. మీరు తాగండి సార్. ఎంత తొందరగా వచ్చావేంటి? రాకెట్ లో అలాగే వస్తామండి బాబు. ఒకసారి కాలెత్తండి. ఇప్పటి వరకు చంద్ర మీద అందరు కాలే పెట్టారు, ఫస్ట్ టైం నేను చెయ్యి పెట్టాను. అమ్మో, గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? గ్రహాల దగ్గరగా ఉన్నాయి కదా, గ్రహాలు పూర్తి చేసుకుంటున్నాను. అదేంటండి ఎన్ని ఉన్నాయి? వాడి పెయింటింగ్ పంపించు. చందమామకి వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చందమామ అదేంటి చిన్న కనిపిస్తుంది? దగ్గరకు వచ్చా కదా.
మరి ఇక్కడ నుంచి నాకు సూర్యుడు కనిపించట్లేదేంటి? ఇటు రండి చెప్తా. ఇప్పుడు మీరు చందమామ మీద ఉన్నారు, సూర్యుడు దూరంగా కనపడాలి కదా. చూడండి, అదిగోండి. కాలిపోతుందండి. నాకు కావట్లేదు. కావట్లేదా? వాసన కూడా వస్తుంది. పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు. ఎవరేమిటి? పేదరాశి పెద్దమ్మ అంటాం కదా, ఆవిడ చెల్లి. పేదరాశి చిన్నమ్మ కింద నుంచి చూస్తేనే బాగుంది. భోజనం పెట్టమని ఏడుస్తుంది. సరిటమండి భోజనం పెడతావా చేతబడి పెడతావా? ఇక్కడ దోమలు ఏంటి ఉన్నాయి? ఎందుకంటే ఉంటాయి. ఎలాగుంటాయి? ఇప్పుడు చంద్రుల్లో ఉండే కుందేలు అని పాట ఉందా? ఉంది. మరి కుందేలే ఉన్నప్పుడు దోమలు ఉండవా? మీరు ఏం చేస్తుంటారండి? మా పొలంలోకి వెళ్ళి షుగర్ చల్లుతూ ఉంటాను. దేనికి? షుగర్ దేనికి? మరి ఇప్పుడు చెరుగ్గళ్ళు కావాలి కదా. ఏమంటే చెరుగ్గెళ్ళ నుంచి షుగర్ చేస్తారండి, షుగర్ చల్లితే చెరుగ్గెళ్ళు ఎలా అవుతాయి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా. బాగా చీకేసిన టెంకని భూమిలో పత్తి ఏమవుతుంది? మామిడి చెట్టు వస్తుంది. ఇప్పుడు పల్లీలు నేస్తే ఏమవుతుంది? చెనక్కాయ చెట్లు వస్తాయి. ఇది అంత షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి, షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి. ఈ ఫోన్ లో ఏంటి ఇంత సిగ్నల్ ఉంటే భూమి మీద ఉన్నట్టే? హలో చూడు. అమ్మా బుర్ర తక్కువ. కూర్చో, టైం అయిపోతుంది. ఎక్కడికి? కిందకి వెళ్ళిపోతున్నాం, భూమి మీదకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి మరి ఏంటి పైకి చూపిస్తుంది? లేదంటే కళ్ళు తిరుగుతాయి. సరేనా? అమ్మో కిందకి వెళ్ళేటప్పుడు అన్ని సిటీలు చూడాలి, తాగిన ట్యాక్ చేద్దాం. పడుకుంటూ పెట్టి రండి 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 అందరూ రండి. ఇగోరా అయ్య బాబా వచ్చేసామా? భూమి మీదకి వచ్చి అప్పుడే, భూమి మీదకి వచ్చి అప్పుడే. నన్ను చంద్రమండలం మీద తీసుకెళ్ళారా? ఆకిడి మండలం వాళ్ళంటే అలా కనిపిస్తున్నాను నీకు. నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనొద్దు. హెల్త్ బాలేదు, హెల్త్ బాలేదు. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అబ్బా ఎక్కడికి వెళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి న్యాచురాలిటీని మొత్తం స్కిట్ లో తీసుకొచ్చి పెట్టారు. ఫెంటాస్టిక్, ఎక్స్ట్రానరీగా ఉంది. మీరు ఏది చేసినా సూపరే, ఫెంటాస్టిక్. రోజా గారు ఏం చేసినా మాయ చేస్తారు. బాగుంది నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ గెటప్. సుధీర్ గారు అయితే యాజ్ యూజువల్ ఆయన ఓన్ స్టైల్ బాగుంది. అందరికీ ఉండే సొంతింటి కళ ఆనందంగా నెరవేరిన వేళ చెప్పుకోవడానికి ఒకలా, చూసుకోవడానికి మరొకలా ఉంటుంది. మరి ఈ జబర్దస్త్ ఫ్యామిలీ గృహ ప్రవేశం ఎలా ఉందో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. ఈ రోజు నా ఇంటి గృహ ప్రవేశం అండి. దాంట్లో కొత్తది ఏముంది, నేను చేశాను. సరే సరే, ఈ రోజు మరి చాలా వర్క్ ఉంది. పనమ్మాయి ఎక్కడ తెచ్చింది? పనమ్మాయి దండాలయ్య గారు. నరేష్ గారితో చేసి చేసి కిందకు చూసి మాట్లాడుతున్నాను చూడు. సర్లే, ఇంట్లో పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? చెప్పాను కదా అయ్య గారు, నేను బాగా పని చేయాలంటే ఒక ఆర్ఆర్ ఒక స్లో మోషన్ ఉండాలని. అబ్బా, ఇది ప్రోమోలకి ఎంత అలవాటు పడిందంటే బాత్రూమ్ కడగాలంటే బెలూన్లు వేయాలి దీనికి. సరే అయ్య గారు, మీరు చెప్పిందల్లా చేస్తున్నాను కదా, నాకు కొంచెం డైలాగులు పెంచొచ్చు కదా. అదేంటే జనరల్ గా జీతం పెంచమంటారు, డైలాగులు పెంచమంటావు ఏంటి నువ్వు? వేరే వాళ్ళ స్కిట్ అనుకోండి జీతం పెంచండి అంటాం, మీ స్కిట్ కాబట్టి డైలాగులు పెంచండి అంటున్నా. సరే సర్లే, నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది, అది చాలు. మాకు కూడా ఉంది క్లారిటీ. అయ్యగారు, మీరు ఎప్పుడు మను గారు రూమ్ లోకి వెళ్ళి ఎందుకు తింటారు? నేను ఈ రోజు వంట చేసేస్తాను, ఇక్కడే తినండి. మా ఇంట్లో కూడా కొంచెం పని ఉంది, వస్తారా? మళ్ళీ మొదలైంది ఇక్కడ. అయినా అయ్యగారు, మను గారు రూమ్ కి ఎందుకు వెళ్తున్నారు మీరు? నీకు బేసిక్ గా కీమోథెరపీ తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే కేమోథెరపీ అని ఒకటి ఉంటుంది. చపాతీలో కేమా, పెరుగులో కేమా, అన్నంలో కేమా, తిని 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 ఒక్కోసారి కేమా కంటే ఫైమానే బాగుందా అనిపించేది. సర్లే, అన్ని పనులు అయిపోయినాయి కదా? అన్ని పనులు అయిపోయాయి అయ్యగారు. లేదురా, ఇంకేదన్నా ఉందేమో చూడు ఒకసారి. అయ్యగారు,
మీరు అలా ముట్టుకోవద్దు. నాకు అయినా నరేష్ అంటేనే ఇష్టం. నరేష్ కి నాకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? భలే ఉంటది. ఆ 6 పతివర్తల సినిమాలో కూడా బయట కూర్చొని ఏడుస్తుంటాడు కదా, అలాగే అలా ఏడుస్తూ కూర్చోవడమే చేసేదే. నువ్వు వెళ్ళిపో. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశానికి నా టీం మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తున్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి నువ్వు ఎంత జనాలకు తెలియకపోతే మాత్రం మీ అన్నకు కూడా అజర్ బ్రదర్ అని రాయించాలంటారు అక్కడ. నా సంగతి సరే, వాడు నీకు కూడా అజార్ టీం లీడర్ అని పెడతా అన్నాడు. నువ్వు పెట్టి వాయిస్తావు అంటే కానీ ఆగలేదు వీడు. నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు. నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాను? నువ్వేం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు? ఏం చేశానయ్యా? యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఆ దరిద్రం చూడలేకనే కొడతాను దీన్ని. అరే వాళ్ళెవర్రా? జడ్జిలు. ఇదేంటిదిరా? జబర్దస్త్ స్టేజ్. అరే ఇన్ని తెలుసు నీకు, కామెడీ చేయడం అంటే ఇంట్లో కొట్టలేక. అరే వాళ్ళు ఏది మాట ఆ మాట చెప్పుకోవాలి. జడ్జిలు దేవుళ్ళురా. దేనికన్నా? మిమ్మల్ని భరిస్తున్నాం కదా. నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీట్లోనే కూర్చున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళురా. ఆ లెక్కన నేను కూడా దేవుడినే. ఎందుకన్నా? నీ ఇద్దరు వచ్చినా కూడా భరిస్తున్నాను కదా, మరి నేనంత దేవుడినా వాళ్ళు చెప్పు. వాళ్ళ సంగతి పక్కన పెట్టాక నీకు ఫోన్ చేసి మరి దీనికోసం పిలిపించా కదా, ఎలా అనిపిస్తుంది? నువ్వు దీనికోసం ఫోన్ చేసావు అనుకోలేదురా, మళ్ళీ ఇంకెక్కడేం చేసావో అనుకున్నాను. అసలు నువ్వే చెప్పాక నిన్ను ఎలా చూసుకోమంటావు? అన్నవరంలో పవన్ కళ్యాణ్ గారిలో చూసుకోమంటావా, లేదంటే అర్జున్ లో మహేష్ బాబు గారిలో చూసుకోమంటావా? వాళ్ళలా చూసుకోక్కర్లేదు కానీ వాళ్ళల్లో నిన్ను చూసుకున్నావు కదా, అది మాత్రం భయంకరంగా ఉందిరా. సరే నువ్వు వచ్చావు కానీ బావని ఎందుకు తీసుకురాలే? నువ్వు చేసే ఈ మాత్రం దానికి బావెందుకు బొక్క, చాలే అక్క. అక్క నువ్వు త్వరలో చూస్తూ ఉంటావు, మన యాక్టింగ్ కి ఎప్పుడోకప్పుడు ఇంట్లో ఒక నందిని చూస్తావు. నువ్వు ఎప్పుడో తెచ్చే నంది కోసం రోజు టీవీలో ఈ పందిని చూడాల్సి. మన ఫీలింగ్ ఎంత బాగా చెప్పిందో. ఈ మధ్య నేను బాగా సెటిల్ అయ్యాను కదా, పప్పన్నం ఎప్పుడు పెడతామని అడుగుతున్నారు అందరూ. అరే టోకెన్ లేకుండా నీకు ఇక్కడ ఉత్తన్నం పెడతారంట్రా. నీ బతుకు మళ్ళీ పప్పన్నం. సరే గానీ ఈ మధ్య నేను బాగా ఫేమస్ అవుతున్నాను, ఊళ్ళో ఫ్లెక్సీ వేపించొచ్చుగా. అరే మన స్కిట్ విన్ అయిన తర్వాత ఆది అన్న కాళ్ళు పట్టుకుంటున్నావు మిక్సీ కోసం. సర్లే రాకరాకొచ్చారులే గానీ మీకు కొంచెం కాఫీ తెప్పిస్తా. పనమ్మా. అయినా అస్తమాను పనమ్మాయి పనమ్మాయి అని అందరి ముందు పిలుస్తూ ఉంటారు. ఏంటి అసలు జబర్దస్త్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్నే పనమ్మాయిగా ఎందుకు పెట్టారు? ఎందుకో నేను చూస్తే అంట్లు తోమడానికి కరెక్ట్ గా ఉన్నావేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నేను ఆ కాఫీ ఏమమ్మా? మా ఇద్దరిది ఏదైనా జోడి ఏదైనా ప్లాన్ చేయకూడదు. వీడు బొచ్చుదానికే జోడి అన్నాడంటే ఇంకొక 4-5 అయిపోతే డాడీ అనమంటాడు ఇక. సర్లే మీరు వెళ్ళి ఇల్లు చూస్తానండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్. ఇల్లు బాగా కట్టారు, బాగుంది. ఇక మా ఆవిడి మా అబ్బాయి ఏంటో గానీ మీ ఇద్దరం అలా రోడ్డు మీద వెళ్తుంటే అన్నదమ్ముల్లాగా ఉన్నారా? ఊరుకోనా? నీ వయసు తగ్గించుకోవడం కోసం నా వయసు పెంచుతున్నావు చిరాగ్గానే. సరేరా, ఇది జబర్దస్త్ సెట్. ఇక్కడ హైపర్ రాజు, రేజింగ్ రాజు అంటారా? నాకు డౌట్ నానా, చెప్పు. ఇంగ్లీష్ పదాల్లోని ఒక అక్షరం కదా సైలెంట్ అవుతుంది, ఇక్కడేంటి హైపర్ రాజు రైజింగ్ రాజులో రైజింగ్ రాజు మొత్తం సైలెంట్ అయిపోయింది. అలా కనకరా బాబు, మొత్తం అంతా తీసి పాడు చెప్తారు. ఏమండి మా తమ్ముళ్ళండి, కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదివాం. కలిసి మాత్రం వెళ్ళలేదండి, వాడు ఒక్కడ మాత్రమే వెళ్ళాడు. ఒరే మన టిఫిన్ సెంటర్ కి నా పేరు పెట్టు, మళ్ళీ అంటనే ఇందులో తీస్తావు. దొరబాబు టిఫిన్స్ అంటే చూసిన వాళ్ళు అదేదో టిఫిన్స్ అనుకుని ఎవరో రావట్లేదురా. ఫ్యామిలీ మెంబర్స్ కి బాగా క్లారిటీ ఉంది అందరికి. సరే కన్నా నువ్వెప్పుడు కడితే ఇంత పెద్ద ఇల్లు మనకి? నా రక్తాన్ని చెమటగా చేసి కడతాను. నీ ఒంట్లో ఉన్నదే గిద్దరు రక్తం, దాన్ని మళ్ళీ చెమటకం చేస్తే ఇంకా ఉంటది బొక్క బొక్క. ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వడానికి ఏముంది, అయినా నువ్వు పీకేదేముంది. మీకేంటి కాదు కానీ పనమ్మా. మీరు పనమ్మాయి పనమ్మాయి అని ఎందుకు పిలుస్తారో అర్థమైందండి. అందంగా ఉంటా కదా, పర్టికులర్ గా పనమ్మాయి అని పిలిస్తే గానీ తెలియదని కదా. లేకపోతే ఏ పీతలు పట్టేదో అనుకుంటారు మళ్ళీ దెబ్బకొతే. సరే సరే ఆడి కాఫీ.
ఎలా ఉంది? నువ్వు పక్కన ఉంటే నాకు ఏం ఫీలింగ్ రావట్లేదు నాన్న. నువ్వు ఆగు, ఇలా ఎందుకులే గానీ ఎరా మీరు వెళ్ళి ఇల్లు చూడండి. ఏటి ఇల్లు చూసిది? మాకెవరాటి ఆహా, మాకు టీ ఇస్తారు కానీ కదరా, మాకు టీ కావాలి. టీ లేదంట కదా, వదిలేసే. నువ్వు ఊరుకోరా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తావు టీలు, మేము తాగక్కలుద్దా? ఇల్లు చూసిరండి, నేను ఇప్పిస్తారా టీ? మనం లోపలికి వెళ్ళి నువ్వు ఉంటే అందరూ టీనే అడుగుతారు. ఎవరు వస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్. మా అక్క చిచి, మా అన్న చిచి. నువ్వు లేడీ గెటప్ వేయడం వల్ల వాడు అక్కనాలో అన్నానాలో ఏమి తెలియక ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీ తమ్ముడు. ఊరుకోండి, చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడికి మంచి బాండింగ్ ఉంది. ఉదయం లేసి వాడి మొహే చూస్తాను తెలుసా? నువ్వు కూడా చూస్తావా? చూస్తానా? చూస్తే లేస్తానా? నిన్ను చూసినా కూడా లేవలేరులే కానీ. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మావిడి సల్మా. నిన్ను టీవీకి పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను టీవీకి పరిచయం చేసిన ఎదవేవడా అని. అమ్మా ఆ ఎదవ నేనే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అంటది కానండి, మావిడి కూర చేసిద్ది, ఒక్క రోజు కూడా మాడిపోలేదండి. మీరు మాడి కూర మాడి ఎందుకులేండి. పంచులు బాగానే టైమింగ్ కరెక్ట్గా ఎత్తనావే. అవును, టైమింగ్ అంటే గుర్తొచ్చిందండి. ఈ మధ్య మీరు స్కిట్స్ లో కనపడతలేదంటండి. ఓటీటీలో బాగా బిజీ అయిపోయాను. ఓ టీ అన్న ఇస్తారండి అక్కడ. రండిరా, చూసారా ఇల్లంతా? ఏముంది, బొక్కలా ఉంది. ఆ గోడలు తోగడానికి లేదు, తలుపుకి బొక్కలు లేవు. నీ కంఫర్ట్ ఎవరికి కావాలరా? నా కంఫర్ట్ ప్రకారం కట్టుకున్నాను ఇల్లు. ఏమండి ఆది గారు, నాకు మాత్రం మహా ఆనందంగా ఉందండి. నా సైజు ఫ్రిడ్జ్ ఉంది లోపల. ఇదేంటి ఫ్రిడ్జ్ చూసి అంత ఆనందపడతాడు? సడన్ గా ఏమన్నా అయితే లోపల వేయడానికి ఉంటారు కదా సార్. సర్లే భోజనాలు చేద్దాము, వచ్చేయండి. ఏంటి భోజనాలు? టీ ఇవ్వకుండానే? టీ ఎక్కడ? టీ సంగతి అయిపోయింది, ఇప్పుడు భోజనాలు. ఏదైనా మాకు టీ ఇచ్చాక అప్పుడు భోజనాలు. ఆ అమ్మాయిని వచ్చి టీ ఇవ్వమనండి ముందు. మీరు ఆచార్య గారు కాదు? నీకెలా తెలుసు? గుర్తుపట్టావా? బాత్రూమ్ లో కూడా బ్లాస్ట్ పెట్టమన్నారంట కదా, అది డౌట్ వచ్చింది. మీరే ఆచార్య గారు? భోజనాలు ఎవరెవరేం తింటారు? భోజనాలనే అమ్మాయిని వడ్డించమనండి. వాడు చూసా ఒక స్కిట్కి ఎలా తయారయ్యాడు? నాకైతే పంచపక్ష పరమాణాలు కావాలి. 5 రూపాయల భోజనం కోసం అరగంట సేపు క్యూలో నిలబడ్డా, నీ ముఖానికి పంచపక్ష పరమాణాలంట. నాకు ఒకటి అర్థమైందిరా దీన్ని బట్టి, మీ అందరికంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా చేస్తున్నారా. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఇక నుంచి మిమ్మల్ని మొత్తం తీసేసి ఇదేంటి లాస్ట్ అది వీళ్ళ నాన్నతో వచ్చాడేంటి చూడు. యాజ్ యూజువల్ లాస్ట్ లో. ఏంటన్నా నాతో రావడానికి ఎలా ఉంది? ఎక్కువైపోయింది. నేను రావడం ఏంటో నాకే తెలియదు. ఎప్పుడు వచ్చావని కాదు నాన్న, బుల్లెట్ దిగిందా లేదా? దిగినట్టే ఉంది నీ డైలాగులు. అదైతే కరెక్ట్ గా చెప్పారు. దిగినట్టే ఉన్నాయి డైలాగ్, మీ కూడా అలాగే ఉన్నాయండి. ఎవడో కబ్జా చేసిన స్థలంలో నువ్వు ఇల్లు కట్టావంటన్నా, వాడు ఇప్పుడు ఆ ఇల్లు కూల్చడానికి వస్తున్నాడు. వాడు కూలిస్తే మనకేమైనా బొక్కేంట్రా? నాకంటూ కొత్త టీం మెంబర్స్ దొరికారు. ఇక నుంచి వీళ్ళందరినీ పెట్టుకొని ఒక కొత్త ఇల్లు కట్టేస్తా. ఇలా చేస్తారు కదా? మేము చేయలేమన్నా. అదేంటి? ఇంకా రెండో ఇల్లు అంటే మాకు ఇంకా నువ్వు పేమెంట్ ఇచ్చినట్టే. అది కాదురా, మీకంటూ కొన్ని డైలాగులు అవి. గెస్ట్ గా వచ్చాం కాబట్టి నువ్వు నాకు డైలాగులు ఇచ్చావు, లేకపోతే మమ్మల్ని కనీసం మాట్లాడిస్తావన్నా? వద్దన్నా. అరే పనమ్మా, ఇప్పుడు మనకేం పని లేదు, ఇంకొకటే నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాకు టీ ఇవ్వరా? అమ్మాయిని వచ్చి టీ ఇవ్వమనండి ముందు. ఇక టీ లేదు, స్కిట్ కూడా అయిపోయింది. స్కిట్ ఏటి అయిపోయింది? ముందు అమ్మాయి టీ ఇస్తేనే. రోజా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడు ఏది చేసినా కొత్తగా అనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళ మీద కౌంటర్స్ మామూలు కాదు అసలు. అండ్ ఈ రోజు కన్నుల పండుగ ఉంది. ఇంతమంది ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావటం, అసలు అందరూ సూపర్. టైమింగ్ ఎవరి దగ్గర. రాజు గారు మీ అబ్బాయి అయితే అసలు సూపరు, హజార్ వాళ్ళ అన్న సూపరు, సల్మా గారు సూపరు, అండ్ పరదేశ్ వాళ్ళ అక్క అసలు సూపరో సూపర్. అండ్ వీళ్ళ బ్రదర్స్ అయితే సేమ్ టు సేమ్, అన్నిట్లో సేమ్ కానీ దాంట్లో మాత్రం సేమ్ కాదు. భలే ఉంది అది. చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ గా ఉంది. వెరీ నైస్. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఆదితో పని చేయటం, ఐ రీసెంట్లీ వర్క్ విత్ హిమ్. అసలు నేను యాక్ట్ చేయలేకపోయాను. అసలు దీన్ని చూస్తుంటే అసలు పక్క నవ్వు అసలు ఆసమ్. అది మనో గారు
అద్భుతం అద్భుతం ఆ డైలాగ్ చాలా బాగుంది. ఏదో గెస్ట్లకు వచ్చాం కాబట్టి 4 డైలాగులు ఇచ్చావు, పర్మనెంట్ గా వస్తే ఇస్తావు మాకు. నో డైలాగ్స్. నో డైలాగ్స్. చాలా బాగుంది, వీళ్ళందరూ రావడం చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ ఆదిగా. జబర్దస్త్ కి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్ర వెనకాల ప్రతి టీమ్ కి ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ వెనకాల ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఓ కామెడీ స్టైల్ ఉంది. ఆ కామెడీ వెనక ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని కామెడీగా చూపిస్తూ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with రైజింగ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ బిడ్డ నా అడ్డ, ఏ బిడ్డ నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నువ్వేదో యాంకరింగ్ స్టార్ట్ చేసినట్టున్నావు కదా, అది చూసే ధైర్యం మాకు లేదు బాబోయ్. అయినా ఇవన్నీ పట్టించుకోకూడదులేండి. నిన్ను ఎవడోడు పట్టించేంత వరకు ఇలాగే చెప్తుంటావు. ఓకే కంటెంట్ లోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే అసలు జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది టాపిక్ ఇవాళ. ఫస్ట్ మన టీమ్ లీడర్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై టీమ్ లీడర్. ఏమన్నా వీళ్ళందరూ దొరకడం నా అదృష్టం అండి. వీళ్ళే దొరకపోవటం మా అదృష్టం అండి. అయినా ఏమనుకుంటారు అది సుధీర్ నిప్పుల మీద పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా. అక్కడికి ఆంటీ దగ్గరికి ఏం తెలుసా నీకు, ఏం తెలుసా అంటున్నావు నువ్వు అలాగా? అందరూ పుట్టినప్పుడు ఉవ్వా ఉవ్వా అని ఎడుస్తూ నువ్వు మాత్రం ఇవ్వా ఇవ్వా అని ఎడిచే ఉంటావు. ఇవ్వా ఇవ్వా నీతో మాట్లాడాక నువ్వు పక్కన ఉంటారా బాబు? అవి నేనేంటి ఏదో కండక్టర్ తో గొడవ పడుతున్నా ఉంటా. వాడు కింద ఉన్న ప్యాసింజర్లను పైకి రా పైకి రా పైకి రా అంటున్నాడు. కొన్ని పైకి తీసుకొస్తే తర్వాత జరిగే నష్టాలు ఏంటో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాఘవ గారు ఎప్పుడు మీరు అంత ఎనర్జీగా ఎలా ఉంటారండి? మీరే ఎక్కడ పడితే అక్కడ ఎనర్జీ వేస్ట్ చేయండి. చంటన్నా నువ్వేం డల్ గా ఉన్నావు? నిన్న రాత్రి నాకు కళ వచ్చిందిరా. కల్లో నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా, నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా. దానికి డల్ గా ఉండవు ఎందుకు? మరి లేకపోతే స్టేజ్ మీద నువ్వే మాట్లాడి నా కల్లో నువ్వే మాట్లాడి మేమెప్పుడు మాట్లాడేది? రమేష్ అన్న మీరేంటి ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు? దొబ్బెట్టే ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నారు, వచ్చా? దొబ్బెట్టు కాదు ఇది డిబెట్టు. దొబ్బెట్టి అన్ని అలవాటు అయిపోయినట్టున్నాయి. అరే వెంకీ బా టీం ఎలా ఉందిరా? రమేష్ అన్న రాకముందు ఒక మోస్తరు ఉండే బావా. రమేష్ అన్న వచ్చాక పీక్స్ కి వెళ్ళిపోయింది. అదే డ్రా మన రమేష్ అన్న రావడం వల్ల పీక్ ఎలా ఉందన్నా నాతో. జబర్దస్త్ డౌన్ టు ఎర్త్ అంటే రాజుగారు ఇండస్ట్రీకి వచ్చి నేళ్ళైంది. మీకు బాగా ఆనందంగా అనిపించే సందర్భం ఏంటి చెప్పండి? నెల పెంచిన వస్తుంది కదా. ఏంటి పింఛన్ వస్తుందని చిన్న చూపు ఏం చూడక్కర్లేదు. నిన్న రేష్మి నేను అలా రోడ్డు నుంచి నడిచి వెళ్తుంటే ఏమన్నారో తెలిసినా? రష్మి నిన్ను రోడ్డు దాటిస్తుంది అన్నారా? చిచి అలా కాదురా, రష్మి రాజుగారు ఇద్దరు చేతులు పెట్టి ఒకళ్ళు రోడ్డు దాటించుకుంటారని చెప్పున్నారు. మీరు కూర్చుంటే నెక్స్ట్ వాళ్ళు కూడా రాబోతున్నారు, వాళ్ళు కూడా పిలవాలి. రండి మనం కూర్చుందాం. టీమ్ లీడర్లు వచ్చేసారు. జబర్దస్త్ మా వల్లే నడుస్తుంది అనే కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ పిల్లర్స్ ద కంటెస్టెంట్స్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor. వెల్కమ్ అండి. థాంక్యూ అన్న. అన్న ఈ మధ్య నా క్రేజ్ బాగా పెరిగిందన్న. నేను రాగానే కింద నుంచి అజరన్న ఎయ్ అంటున్నారు. అది అజరన్న ఏ కాదు, అజరన్న నువ్వు ఎంత చేసినా నీ పేమెంట్ 1000 అంటున్నారు. నేను ఒక పర్ఫార్మెన్స్ చేస్తే లక్షాధికారిని అయిపోతా. అలా ఎలా అవుతావు? ఏం లేదు, వాడు పర్ఫార్మెన్స్ చేయగానే మొత్తం టమోటాలు ఇసురుతారు కదా, అవన్నీ ఏరుకొని అమ్ముకుంటాడు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కి వ్యూస్ మామూలుగా పెరగట్లేదు తెలుసా? వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఊసే ఎక్కడ రావట్లేదు. ప్రొడక్షన్ తో గొడవ ఏంటి? మరి ఏంటన్నా లేకపోతాడు నీట్ గా ప్లేట్ గడికి అందులో పట్టిస్తాడా? నాకు దాంట్లో తప్పేంటి అది? వాడికి ఇస్తే లేకపోతే తింటాడు. కూర్చోండి మీరు కూర్చోండి. టీమ్ లీడర్ లో కంటెస్టెంట్లే కాదు జబర్దస్త్ కి మా వల్ల పేరు వచ్చింది అంటూ లేడీ గెటప్స్ అందరు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ గర్ల్స్. నిన్నగా కలిసి అప్పుడే వచ్చేసావా? ఏరా ఒక్క రోజులో ఎంత మందిని కలిసావా? నీ వల్ల నా జీవితం వాషింగ్ మిషన్ లో పడ్డ బట్టలా అయింది. ఎవరైనా ఉతికాక తీగ మీద ఆరేస్తారు, నువ్వు తీగనే ఉతికావంటే
చిచి అలా ఏం లేదురా బాబు. చీచియా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా? నేను రష్మి ట్విన్స్ లా ఉంటాం తెలుసా? ఏదో కౌంటర్ వేస్తా గమ్ముకున్నావేంటి? నిజమే చెప్పా, కౌంటర్ ఎందుకు అని. సాయి ఏదైనా చాలా అందంగా ఉండు. సుధీర్ అన్న నేను కొరుకు తినేలా చూస్తున్నాడు. ఇదేం చూసావు? తాగుబోతు రమేష్ అయితే ఇంకా అద్దుమానం అనమాట. ఏందన్నా ఇది? సంబంధం ఉందా? నీకే సంబంధం, నీ స్కిట్ లో అమ్మాయి కదా. సరే ఇంట్లో ఏం గొడవలు అవ్వలేదు, నేను చెప్తాను. ఏం లేదు అంతా. సరే మీరు హ్యాపీగా కూర్చోండి. జబర్దస్త్ మా వాళ్ళే నడుస్తుందంటూ బ్యూటిఫుల్ లేడీస్ కూడా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ గార్జియస్ గర్ల్స్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. ఎరా రీతు, నువ్వేంటి ఎలతో వచ్చావు? వాళ్ళతో రావాలి కదా. హాయ్ రీతు బేబీ. హాయ్ అజయ్. మన జోడీ గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారు? వాడు గొడుగులు అమ్ముకునేలాగా నువ్వు బుడవలు అమ్ముకునే దానిలా ఉన్నావు అన్నమాట. రాత్రి కల్లో అజార్ అజార్ అని కలవరిస్తూనే ఉన్నాను. మరి కలవరించడం ఎప్పుడు ఆపేసావు? నేను లాగిబడ్డ ఒకటి లేపితే అప్పుడు ఆపింది. నువ్వెందుకున్నావు అక్కడ? ఇప్పుడు అన్ని ఎందుకు తర్వాత మాట. ఈ రోజు పొద్దున్న ప్రొడక్షన్ అన్ని టిఫిన్ పెట్టమంటే ఇవ్వలేదు. నీకు ఎవరిని ఏం అడగాలో తెలియదు. ప్రొడక్షన్ టిఫిన్ అడుగుతావా? నన్ను వచ్చి అడగాలి. నువ్వెప్పుడు ప్రొడక్షన్ లో చేరావు? ఏ పొట్టి రీతు. పొట్టు రీతునా? నేను రీతు ఏంటి? కాదు ఇద్దరు ఫేస్ ఒకలాగుంటే. అబ్బా దీని మొఖం నాకుంటే రోజు పెరలేసి కడతనే ఉంటా. కడిగిన పెద్ద ఉపయోగం లేదురా. నీకెలా తెలుసు? రోజు కడుగుతున్నాను. నేను మాత్రం ఫస్ట్ టైం జబర్దస్త్ వచ్చినా నాకు మాత్రం 5 టీలు ఇచ్చారు. నాకైతే 10 టీలు ఇచ్చారు. మీరు తాగటానికి కాదు, సప్లై చేయడానికి ఇచ్చారు. ఏంటి రీతు ఏం మాట్లాడు ఏంటి? టీనే దానికై చీపిరి ఇచ్చారు ఫస్ట్ వచ్చి. ఏమ్మా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? నా మీద పంచులేసేవాడే లేడు ఇక్కడ. ఆడ పులి ఇక్కడ. నేను మగ మేక. అదేంటి మేకతో పోల్చుకుంటున్నావు? అంటే ఇప్పుడు పులి మేకను చూడంగానే మీద పడిపోయి నవిలేసి మింగేసి తినేస్తాను. సరే మీరు కూడా కూర్చోండి. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది సామరస్యంగా చర్చిద్దాం. అసలు యాక్చువల్ గా ఈ జబర్దస్త్ నడుస్తుందే నా వల్ల. ఎవరు రాయట్లేదా? నీ మీద నువ్వే జోక్ రాసుకున్నావారా? అసలు జబర్దస్త్ నడుస్తుంది నా వల్ల. అదేంటన్నా మాకు చెప్పకుండా నువ్వు రాసుకొచ్చావు జోకు? నా చంటన్న నువ్వు చెప్పన్నా, జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుందో నీకే తెలుసు. నా హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందిరా. నీ హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందా? అన్న ఇంకో అరగంటలో స్కిట్ ఉందంట. ఎన్ని పంచులు ఉన్నాయంటే 5 వెయ్యాలా? నేను షార్ట్ కట్ లో పంచి చెప్తే నిన్ను నన్ను చూసి ఎల్లాక వచ్చాక తిరిగి ఇనుకోండి అంతెందుకు చిన్నగా కట్ చేయొచ్చు కదా. లేదు కదా. ఎందుకు అనవసరంగా మీరు అందరూ కొట్టుకుంటారు? జబర్దస్త్ నా ఫ్రస్ట్రేషన్ స్కిట్లు వల్ల నిలబడింది. ఇంట్లో మీ ఆవిడ మీద కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకం మళ్ళీ అలా చెప్పకండి, ఇంటి దగ్గర నిజం అనుకుంటారు. అక్కడే ఏమైందంటే ఇంకో ప్రత్యేకం స్కిట్ వస్తుంది మనకి. అలా అన్న జబర్దస్త్ మొత్తం నా వల్ల ఊపు వచ్చింది. ఎందుకంటే రీతు నేను జోడీ చేస్తే ఇండస్ట్రీ మొత్తం తల తిప్పి చూసింది. చూసి ఏం చేశారు? ఈ జబర్దస్త్ స్టేజ్ మీద ఎవరు వచ్చి వెళ్ళిపోయినా నా పేరు మాత్రం చీరస్థాయిగా నిలబడిపోతుంది. అది చీరస్థాయి జాకెట్ స్థాయి కాదురా, చిరస్థాయి. అది కూర్చోరా. అబ్బా ఇదంతా కాదు. ఒకడైతే రీతు స్కిట్ లో లేకపోతే నేను బిల్డింగ్ ఎక్కి దూకుతా అని అన్నాడు. నువ్వు డైరెక్ట్ గా కనపడు, దూకుతాడు, ఇక బెదిరించడు. ఆపుతారా? జబర్దస్త్ ఇన్ని రోజులుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందంటే మేము వేసే లేడీ గడుపుల వల్ల. నిన్న కాకుండా మొన్న వచ్చారు టింగు రాకని తిప్పుకుంటారా లేడీస్? మాకు వచ్చే కోపానికి వాళ్ళని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాలని ఉంది. ఎక్కడ మా విగ్గులు ఊడిపోతాయని భయం వేస్తుంది అంతే. హలో వాళ్ళకు కూడా అదే భయం. జబర్దస్త్ నేను రావడం వల్లే గ్లామర్ యాడ్ అయింది తెలుసా? ఇంతగా చివరి కూర్చొని బండి తిరిగి ఒకటి చూసి పందికొక్కని మందు కొట్టాడా? మీ వాళ్ళ నడుస్తుందని మీరు, మా వాళ్ళ నడుస్తుందని మేము, ఇవన్నీ కాదు. వాళ్ళని అడుగుదాం. జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది మీరు చెప్పండి. ఫస్ట్ మీరు స్క్రిప్ట్ చెప్తే ఎవరు వింటారు? డైరెక్టర్ గారు. పైన మీరు చేసినప్పుడు ఎవరు నవ్వుతారు? మీరు. సో ఇది అందంగా ఆడియన్స్ చూడాలంటే ఎవరు తీస్తారు? కెమెరామెన్లు. అసలు ఇదంతా జరగాలంటే ఎవరు? ఈటీవీ, మల్లెమాల. ఇంత మంది కలిస్తేనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. మా వల్ల మీ వల్ల ఏంటిది? ఇప్పుడు అర్థమైందా? ఓ కొట్టుకోవడం కాదు. వెళ్ళండి, మీరు రండి. అనయ్య పద
ఇంతమంది కలిసి ఒకే స్టేజ్ మీద మీ అందరు మంచి మళ్ళీ నేను కదా ఆది గారు. యా యా సో రోజా గారు, మనో గారు, ఎలా అనిపించింది కలర్ఫుల్ స్కిట్? అసలు ఆది గారు స్కిట్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, పంచుల వర్షం. అండ్ ఇంతమంది టీమ్ లీడర్స్, ఇంతమంది కంటెస్టెంట్స్, ఇంతమంది లేడీ గెటప్స్, ఇంతమంది అమ్మాయిలు, అసలు ఇవన్నీ అద్భుతం. సరే వాళ్ళంతా ఓకే, నువ్వెలా ఇంత అమాయకంగా ఇన్ని పంచులేస్తే ఇలా గమ్మునున్నావు నాకు అర్థం కాల. అంటే విన్నాను రోజా గారు, కానీ ఎక్కడో మనసులో బాధగా ఉంటే సర్లే షో కదా. నువ్వు సర్లే అనుకుంటే నేను అనుకోలేను. ఇప్పుడు ఒక టీం కి వచ్చినప్పుడు వాడు రాసినప్పుడు 100% జస్టిస్ చెయ్యాలి కదా. రాస్తే నీకు బుద్ధి లేదా చెప్పడానికి? ఎవరే చెప్పిస్తే చేసేస్తారా? కాదు, మీరు ఎందుకు అలా? సర్లే అయితే నేను చెప్తాను, నాతో డాన్స్ చేయి పద. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కిరటం నవ్వుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఇటు చూడకుంటూ మబ్బరెమ్మదాన్ని మూసినే, ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. మీరిద్దరు వస్తుంటే అక్కడ ఆది తలగొక్కుంటున్నాడు అనసూయ రాకపోవటం వల్ల. ఫీల్ అవుతున్నావు వెనక నుంచొని? నేను ఫీల్ అవుతున్నా, అక్కడ చూడండి మొత్తం. చూడు వెనకాల చూడగో, నాకు తెలిసి చంటన్న రమేష్ అన్న బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మైక్ కనబడకుండా చేస్తారు. అరే అరే ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇగో పాపం వాళ్ళు చూడుగో, 9 ఏళ్లుగా వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు, మీ ఇద్దరు గమనించలేదు. వీళ్ళంతా ఎంత కోఆపరేటివ్ గా ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ మొత్తం మాదే, ఇంకో పాట వేసుకోండి. మా అందరిది ఒక డైలాగ్ ఉంది. మనల్ని ఎక్స్ట్రా నుంచి తెప్పించిందే ఎక్స్ట్రా చేయడానికి, రైట్? పాట ఏంట్రా? పాట ఏంట్రా? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే వేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నేను లేనప్పుడు చేసావు, నేను వచ్చిన తర్వాత మర్యాదలో ఉండు. హద్దు దాటావో రండి రండి రండి, స్కిట్ గురించి కనుక్కుందాం. రండి రండి రండి. ఆది స్కిట్ లో చేయాలంటే అందరికి మేమే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాం, ఎందుకంటే అది ఒక డైలాగా 2 డైలాగ్ అని కాదు, రిజిస్టర్ అయిపోతుంది. చాలా బాగుంది. అది టీమ్ లీడర్లు గానీ, కంటెస్టెంట్లు గానీ, లేడీ గెటప్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. నిజంగానే ఒక పండగ అనిపించింది, అందరం ఒకసారి చేస్తాం. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. వెరీ నైస్. మనో గారు, ఆది గారు అసలు చాలా గొప్ప మెసేజ్ అది. అంటే ఎవరు కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్, అందరూ కలిస్తేనే జబర్దస్త్ అనేది చాలా చక్కగా చెప్పారు. అది ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ లవ్లీ. అండ్ మీకు పెద్ద దండం. బయలుదేరండి.